రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చేరుకున్నారు జగన్. అక్కడి నుంచి మార్కెట్ యార్డుకి వెళ్లే సందర్భం అయితే ప్రస్తుతం ఉంది. అయితే కాన్వాయ్ పెద్ద సంఖ్యలో అక్కడ కార్యకర్తలు చేరుకోవడంతో జగన్ పర్యటనలో పాల్గొనేందుకు రావడంతో కాన్వాయ్ చాలా నెమ్మదిగా వెళ్తోంది. అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం జరిగింది. సో పోలీసులు వైసీపీ కార్యకర్తలను కొట్టారని కారు దిగేందుకు జగన్ ప్రయత్నం చేశారు. అయితే గాయపడ్డ కొంతమంది కార్యకర్తల దగ్గరికి వెళ్లేందుకు జగన్ ఆ సందర్భంలో ప్రయత్నం చేశారు. జగన్ను కాన్వాయ్ దిగకుండా అక్కడున్న ఎస్పీ అడ్డుకున్నారు. తిరిగి కాన్వాయ్లో జగన్ను ఎక్కించి అక్కడి నుంచి మార్కెట్ యార్డ్ వైపు కాన్వాయ్ సాగేలా చేశారు. ప్రస్తుతం బంగారుపాళ్యం దగ్గర కాన్వాయ్ నుంచి దిగేందుకు జగన్ ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారు, నిలువరిస్తున్నారంటూ కూడా జగన్ కారు దిగే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో గాయపడ్డ ఓ కార్యకర్త దగ్గరికి వెళ్లి పరామర్శించేందుకు జగన్ ప్రయత్నించారు. అయితే జగన్ ఇక్కడ కూడా కాన్వాయ్ దిగకుండా అక్కడున్న పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. తిరిగి కాన్వాయ్లో జగన్ ఎక్కించి అక్కడి నుంచి మార్కెట్ యార్డ్ వైపు సాగేలా ప్రస్తుతం అక్కడ పోలీస్ అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే పొద్దునుంచి కూడా ఉదయం నుంచి కూడా చాలా టెన్షన్ వాతావరణం బంగారుపాళ్యంలో చూస్తున్నాం. కేవలం పోలీసులు పర్మిషన్ ఇచ్చింది, ఎటువంటి రోడ్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత దాదాపు మార్కెట్ యార్డ్ వద్ద కూడా కేవలం 500 మందికి మాత్రమే అక్కడికి రావడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే దీనికి భిన్నంగా కూడా ఉదయం నుంచి పరిస్థితులు ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్యలో పోలీసుల కళ్ళు గప్పి కావచ్చు, లేకపోతే చెక్ పోస్టుల్ని తప్పించుకుని డొంక మార్గాల్లో చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలు కూడా డొంక మార్గాలలో బంగారుపాళ్యానికి రావటం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికి ప్రస్తుతం మార్కెట్ యార్డ్ వద్ద చాలా వేల సంఖ్యలో ప్రస్తుతం అక్కడికి కార్యకర్తలు చేరుకున్నారు. జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వారు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే వారితో పాటు మామిడి రైతులు కూడా పెద్ద సంఖ్యలో తమ సమస్యల్ని చెప్పుకునేందుకు, జగన్కు విన్నవించుకునేందుకు అక్కడికి చేరుకున్న సందర్భం అయితే ఉంది. అయితే హెలీప్యాడ్ నుంచి మార్కెట్ యార్డ్ వద్దకు ప్రస్తుతం కాన్వాయ్ కొనసాగుతోంది. ఇదే సందర్భంలో పోలీసులు కొంతమంది కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు, కొట్టారంటూ కూడా జగన్ కాన్వాయ్ నుంచి కిందకి దిగే ప్రయత్నం చేశారు. గాయపడ్డ ఓ కార్యకర్తను పరామర్శించేందుకు ఆయన కాన్వాయ్ దిగి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే జగన్ను కాన్వాయ్ దిగకుండా ప్రస్తుతం పోలీస్ అధికారులు అడ్డుకుని తిరిగి జగన్ను కాన్వాయ్లో ఎక్కించి మార్కెట్ యార్డ్ వైపు వెళ్లే ప్రయత్నం అయితే వారు చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం పరిస్థితులు ఎక్కడ అదుపు తప్పకుండా పోలీసులు ఒకవైపు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే నిన్ననే జగన్ పర్యటనకు సంబంధించి కొన్ని ఆంక్షల్ని విధించారు. పెద్ద సంఖ్యలో జన సమీకరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కేవలం హెలీప్యాడ్ దగ్గర 30 మంది, అలాగే మార్కెట్ యార్డ్ దగ్గర కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే వైఎస్ జగన్ పర్యటనకు భారీగా ప్రజలు, అభిమానులు తరలి వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క ఈరోజు ఉదయం నుంచి కూడా అడుగడుగున అనేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కార్యకర్తలని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. కేవలం రైతులను మాత్రమే మార్కెట్ యార్డ్ వద్దకు పంపిస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కేవలం రైతులు అన్న వారిని మాత్రమే మార్కెట్ యార్డ్ వద్దకు పంపిస్తున్న సిచ్యువేషన్. అయితే జగన్ పర్యటనలో పాల్గొనేందుకు పోలీసుల చెక్ పోస్టులను తప్పించుకుని డొంక మార్గాలలో ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకున్న సిచ్యువేషన్. జగన్ కోసం వారందరూ అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి, నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం హెలీప్యాడ్ దగ్గర చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. వారిని తప్పించి జగన్ కాన్వాయ్ని వడివడిగా ముందుకు సాగించడానికి అక్కడ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం మార్గ మధ్యంలో కూడా ఎంత పెద్ద సంఖ్యలో అక్కడికి కార్యకర్తలు చేరుకున్నారో ఎన్టీవీ స్క్రీన్ పైన మనం వీక్షిస్తూ ఉన్నాం. నడుచుకుంటూ వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనాలని చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ అయింది. మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డ్ వద్దకు జగన్ చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న జగన్ మామిడి రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా మామిడి రైతులకు సంబంధించి ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదంటూ రైతులు చేస్తున్న విమర్శలకు సంబంధించి దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మామిడి రైతులు. సో గిట్టుబాటు ధరకు సంబంధించి జగన్ గత ప్రభుత్వ హయాంలో గిట్టుబాటు ధర మాకు పూర్తి స్థాయిలో దక్కింది, ఈసారి రైతులు ఎంతవరకు గిట్టుబాటు ధరను పొందగలిగారు, ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి జగన్ మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు, వారి సమస్యల్ని తెలుసుకునేందుకు ఈరోజు బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు చేరుకుంటున్నారు. కొంత కాలంగా
కూడా వైసీపీ నేతలు అక్కడున్న మామిడి రైతుల కష్టాలని ఏకరువు పెడుతున్న పరిస్థితి. అనేక ప్రెస్ మీట్లలో మామిడి రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వం పట్టించుకోవాలంటూ కూడా వారు చెప్తున్న సిచ్యువేషన్. అయితే ఇవన్నీ కూడా స్వయంగా పరిశీలించేందుకు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం హెలిప్యాడ్ నుంచి మార్కెట్ యార్డుకు చేరుకునే మార్గ మధ్యలో ప్రస్తుతం జగన్ కాన్వాయ్ ఉంది. ఈ మార్గ మధ్యలో కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు కార్యకర్తల్ని కొట్టారంటూ కూడా కారు దిగేందుకు జగన్ ప్రయత్నం చేశారు. గాయపడ్డ ఓ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు అతన్ని పరామర్శించేందుకు జగన్ ప్రయత్నం చేశారు. అయితే జగన్ను ఎక్కడా కూడా కాన్వాయ్ దిక్కుండా అక్కడున్న పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. తిరిగి కాన్వాయ్లో జగన్ ఎక్కించి అక్కడి నుంచి ముందుకు పంపించే ప్రయత్నం చేశారు పోలీస్ అధికారులు. ప్రస్తుతం జగన్ మరి కాసేపట్లోనే బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు చేరుకుంటారు.